Hi comrades, this is NSSR Advocate High Court of AP and Trial Courts మిత్రులారా, మనకి ముఖ్యంగా సిఆర్పిసి అదేవిధంగా ది బిఎన్ఎస్ఎస్ 2023లో మనం చెప్పుకోవాల్సి వస్తే సమ్మన్స్ ప్రొసీజర్ గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. ఈ సమ్మన్స్కి సంబంధించి మనం ప్రైవేట్ కేస్ కనుక ఫైల్ చేసినట్లయితే దట్ మీన్స్ మనం సిఆర్పిసిలో కానీ అదేవిధంగా మనకి బిఎన్ఎస్ఎస్లో కానీ మనకి 1/7/2024 నుండి అంటే జూలై 1, 2024 నుండి మనకి బిఎన్ఎస్ఎస్ ది భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 అమల్లోకి వచ్చింది. కాబట్టి మనం ఎక్కువగా ఈ యొక్క సెక్షన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ కంపారిటివ్లీ మనకి సిఆర్పిసిలో ఏ విధంగా ఉండేది అనేది చెప్పుకోవడం అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా సమ్మన్స్ ప్రొసీజర్ అనేది చాలా ఇంపార్టెంట్. పోలీస్ వారు ఫైల్ చేసినటువంటి కేసెస్లో ముఖ్యంగా సమ్మన్స్ సర్వ్ చేయడం అనేది అక్యూజ్డ్కి కానీ లేదు విట్నెసెస్ కానీ అది పోలీస్ వారి యొక్క బౌండెడ్ డ్యూటీ, వారి యొక్క మ్యాండేటరీ డ్యూటీ అది. అయితే మరి ప్రైవేట్ కంప్లైంట్స్ అంటే ముఖ్యంగా మనకి ఏదైతే ఉంటుందో మనోవర్త్ కేసులు దట్ మీన్స్ మెయింటెనెన్స్ కేసెస్ కానీ అదేవిధంగా డివిసి కేసెస్ కానీ చెక్ కేసెస్ దట్ మీన్స్ ఎన్యాక్ట్ కేసెస్ కానీ ఇలాంటివన్నీ కూడా ప్రైవేట్ కంప్లైంట్స్లో కానీ మనం ఏదైతే ప్రైవేట్ కంప్లైంట్స్ ఫైల్ చేస్తాం మెజిస్ట్రేట్ వారి ముందు వాటికి కానీ ఇదంతా కూడా ఎవరైతే కంప్లైంట్ ఉంటుంటారో ఆ కంప్లైనెంట్ యొక్క బాధ్యత దట్ మీన్స్ బిహాఫ్ ఆఫ్ ది కంప్లైనెంట్ ఆయన యొక్క అడ్వకేట్ బాధ్యతగా మనం చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా సిఆర్పిసిలో మనకి సమ్మన్స్ గురించి డీల్ చేసేటటువంటి సెక్షన్స్ ఏంటంటే 61 to 69. అదే ది బిఎన్ఎస్ఎస్ ది భారతీయ నాగరిక సురక్ష సంహితలో సమ్మన్స్ గురించి డీల్ చేసేటటువంటి సెక్షన్ ఏంటంటే సెక్షన్స్ ఏంటంటే సెక్షన్ 63 బిఎన్ఎస్ఎస్ 2023 టు సెక్షన్ 63 బిఎన్ఎస్ఎస్ 2023 టు సెక్షన్ 71 బిఎన్ఎస్ఎస్ 2023 వరకు మనకి డీల్ చేయడం జరుగుతుంది. అంటే బిఎన్ఎస్ఎస్లో మనకి 63 నుండి మనకి 71 సెక్షన్ వరకు కూడా బిఎన్ఎస్ఎస్లో సమ్మన్స్ గురించి చెప్పడం జరుగుతుంది. ఇందులో కూడా అంతే, ఏదైతే బిఎన్ఎస్ఎస్లో కూడా మనకి ఎవరైతే ప్రైవేట్ కంప్లైంట్స్ ఫైల్ చేస్తారో వారి మీద ఆ కంప్లైనెంట్ మీద బిహాఫ్ ఆఫ్ హిజ్ అడ్వకేట్ మీద ఈ యొక్క సర్వీస్ ఆఫ్ సమ్మన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్రైవేట్గా మనకి ఆ బర్డెన్ అనేది మనకు ఉంటుంది, ఆ బౌండెడ్ డ్యూటీ అనేది మన మీద ఉంటుంది. పోలీస్ వారు ఫైల్ చేసిన దాంట్లో అక్యూజ్డ్కి సమ్మన్ సర్వ్ చేయడం అనేది లేదు విట్నెస్కి సమ్మన్ సర్వ్ చేయడం అనేది వారి డ్యూటీ. అయితే మిత్రులారా, అది సమ్మన్ ప్రొసీజర్ ఏంటి, సమ్మన్ ఫామ్ ఏంటి, సమ్మన్ ఏ విధంగా సర్వ్ చేయాలి, కార్పొరేట్ బాడీస్కి ఏ విధంగా సమ్మన్ సర్వ్ చేయాలి, అదేవిధంగా ఒకవేళ ఎవరైతే సమ్మన్ సర్వ్ చేయబడవలసినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి కనిపించకపోతే ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఈ ప్రొసీజర్ అంతా కూడా మనకి ఈ యొక్క సిఆర్పిసిలో సెక్షన్ 61 నుండి మనకి 69 వరకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఏదైతే బిఎన్ఎస్ఎస్ 2023లో మనకి 63 నుండి మనకి 71 బిఎన్ఎస్ఎస్ 2023 వరకు ఇవ్వడం జరిగింది. అయితే ప్రాక్టికల్గా మనకి ఎక్కడ ఈ యొక్క ప్రొసీజర్ సమ్మన్ని అమలు చేసుకోవాల్సిన పరిస్థితి మనకు వస్తుందంటే ప్రైవేట్ కేసెస్ మనం ఫైల్ చేసినప్పుడు ఆ యొక్క అక్యూజ్డ్కి మనం సమ్మన్ సర్వ్ చేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు మనకి ప్రైవేట్ కేసెస్లో మనకి ప్రైవేట్గా కంప్లైంట్ ఫైల్ చేసినటువంటి వ్యక్తిపై ఆ బాధ్యత అనేది ఉండడం జరుగుతుంది. అయితే మిత్రులారా, ఏదైతే మనకి సమ్మన్ అందుకోవడానికి నిరాకరించడం అని కదా, అతను తీసుకోకుండా ఎస్కేప్ చేస్తూ ఉంటాడు, అతను దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటాడు. అటువంటి సందర్భంలో మనం ఏంటంటే కోర్టు నుంచి ఒక ఆఫీసర్ని అపాయింట్ చేయమని అడిగి దట్ మీన్స్ అడ్వకేట్ కమిషనర్ని అపాయింట్ చేయమని అడిగి మనం ఆ సమ్మన్ అనే దాన్ని మనం సర్వ్ చేసుకోవడం సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే మనం ఈ ప్రాక్టికల్ ప్రొసీజర్లో భాగంగా మనం సిఆర్పిసి 1973లో సెక్షన్ 62 సబ్సెక్షన్ 1 ప్రకారం సిఆర్పిసిలో మనం ఈ యొక్క అడ్వకేట్ కమిషనర్ని అపాయింట్ చేయమని చెప్పేసి కోర్టు వారిని అభ్యర్థించి వారు అడ్వకేట్ కమిషనర్ అపాయింట్ చేసిన తర్వాత అడ్వకేట్ కమిషనర్ ఏంటంటే వారు డ్యూటీ ప్రకారం వారు వెళ్ళి ఆ యొక్క సమ్మన్ ప్రైవేట్ కేసెస్లో జరుగుతూ ఉంటుంది. అది సిఆర్పిసి ప్రకారం. మరి మనకి 64 ది బిఎన్ఎస్ఎస్ 64 సెక్షన్ 64 సబ్సెక్షన్ 3 ప్రకారం ది బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 64 సబ్సెక్షన్ 3 ప్రకారం మనకి ఈ యొక్క బిఎన్ఎస్ఎస్లో మనం ఈ విధమైనటువంటి అడ్వకేట్ కమిషనర్ని అపాయింట్ చేయమని చెప్పేసి అడిగేటటువంటి ప్రొవిజన్ మనకు ఉండడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం 62 సబ్సెక్షన్ 1 ప్రకారం సిఆర్పిసిలో అడ్వకేట్ కమిషనర్ని అపాయింట్ చేయమని పిటిషన్ ఇస్తే ది బిఎన్ఎస్ఎస్ 2023 ది బిఎన్ఎస్ఎస్ 2023లో సెక్షన్ 64 సబ్సెక్షన్ 3 ప్రకారం టు అపాయింట్మెంట్ ది అడ్వకేట్ కమిషనర్ పిటిషన్ మనం ఫైల్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు నేను ఈ యొక్క 62 సిఆర్పిసి సబ్సెక్షన్ 1 గురించి 64 సబ్సెక్షన్ 3 బిఎన్ఎస్ఎస్ 2023 గురించి చెప్తున్నానంటే ఇది ప్రాక్టికల్ ప్రొసీజర్. మనం ప్రాక్టికల్గా డిఫికల్టీ ఫేస్ చేసేటటువంటి ప్లేస్ ఇది. ఈ ప్లేస్లో మనం ఎప్పుడైతే మనకి అడ్వకేట్ కమిషనర్ని ఎలా అపాయింట్ చేసుకోవాలి,
సిఆర్పిసిలో ఏ ప్రొవిజన్ ఏంటి అన్న తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు కొంత మనకి ఇబ్బంది కలిగినప్పుడు మనం అక్కడ సిఆర్పిసిలో వచ్చేసరికి మనం ఎప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే 62 సబ్సెక్షన్ 1 ప్రకారం అడ్వకేట్ కమిషనర్ని అపాయింట్ చేయమని ఒక పిటిషన్ ఫార్మాట్ని తయారు చేసుకుని మనం కోర్టులో దాఖలు చేసుకుని కోర్టు వారు అనుమతించిన తర్వాత దానికి ఒక అడ్వకేట్ కమిషనర్ని కోర్టు వారు అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ది బిఎన్ఎస్ఎస్ 2023 ది భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023లో మనం అడ్వకేట్ కమిషనర్ని సర్వీస్ ఆఫ్ సమ్మన్స్ కనుక అపాయింట్ చేసుకోవాల్సి వస్తే మనం సెక్షన్ 64 సబ్సెక్షన్ 3 ఆఫ్ ది బిఎన్ఎస్ఎస్ 2023 ప్రకారం మనం ఒక పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది టు అపాయింట్ ది అడ్వకేట్ కమిషనర్ ఫర్ సర్వీస్ ఆఫ్ ది సమ్మన్స్. దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9855590959.